ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆ పూరి జగన్నాథుడి రథయాత్ర ఈ రోజు మొదలవుతుంది. ఈ రథయాత్రలో 3 రథాలు ఉంటాయి. ఒక రథంలో జగన్నాథుడు, మరొక రథంలో సుభద్రాదేవి, ఇంకో రథంలో బలభద్రుడు ఉంటారు. ఒక్కో రథానికి ఒక్కో పేరు, ఒక్కో సంరక్షకుడు, ఒక్కో రథసారథి ఉంటాడని మీకు తెలుసా? జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని పిలుస్తారు. సంరక్షకుడిగా గరుడ ఉండగా దారుక రథసారథిగా వ్యవహరిస్తాడు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అని పిలుస్తారు. సంరక్షకుడిగా వాసుదేవుడు ఉంటాడు. మాతలి రథసారథిగా వ్యవహరిస్తాడు. ఇక సుభద్రాదేవి రథాన్ని దర్పదలన లేదా పద్మధ్వజ అని పిలుస్తారు. సంరక్షకుడిగా జయదుర్గ ఉండగా అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తాడు. ప్రతి రథానికి 4 చొప్పున గుర్రాలు ఉంటాయి. ఒక్కో రథానికి ఒక్కో కలర్ లో గుర్రాలు ఉంటాయి. జగన్నాథ రథానికి తెలుపు రంగులో, బలభద్రుడి రథానికి నలుపు రంగులో, సుభద్రాదేవి రథానికి ఎరుపు రంగులో గుర్రాలు ఉంటాయి. ఇక రథ చక్రాల విషయానికి వస్తే ఆ జగన్నాథుడు రథానికి 16 చక్రాలు, బలభద్రుడు రథానికి 14 చక్రాలుండగా సుభద్రాదేవి రథానికి 12 చక్రాలుంటాయి.